బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్ర రాజకీయాలను మలుపు తిప్పిన కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఊహించని విధంగా యూటర్న్ తీసుకుంది. ఢిల్లీ వెళ్లి వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి అత్యవసరంగా ఈ ప్రాజెక్టు మీద సమీక్ష చేసి మరమ్మతులకు ఆదేశించారు. అంతకుముందు వారం కిందటే కేంద్రం కూడా ఇదే పాట పాడింది. కాళేశ్వరం పనికిరాని ప్రాజెక్ట్ అంటూ పార్లమెంట్ వేదికగా విరుచుకుపడింది. ఇక్కడ రాష్ట్రం, అక్కడ కేంద్రం ఒకే అంశంలో దూకుడు చూపించినట్టే చూపించి మళ్లీ టర్న్ తీసుకున్నాయి. అటు కాళేశ్వరం జలాలు మల్లన్న సాగర్కు రావడంతో ఇది అవకాశంగా మలుచుకునేందుకు బీఆర్ఎస్ ఓ ప్రయత్నం మొదలుపెట్టినా దాన్ని జనాల్లోకి తీసుకెళ్లక ముందే ప్రభుత్వం మరమ్మతు చేస్తామంటూ కొత్తగా ప్రకటించింది. నిజానికి ఈ కాళేశ్వరం ప్రాజెక్టు వివాదం కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య వ్యూహాలకు పదును పెట్టింది. ఘోష్ కమిషన్, లీగల్ నోటీసులు, విచారణలు, కోర్టుకెక్కడం వంటి అంశాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతిపైన రేవంత్ తొలి నుంచి గులాబీ పార్టీ నేతలను టార్గెట్ చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత విచారణకు కమిషన్ ఏర్పాటు చేశారు. ఎట్టకేలకు కమిషన్ విచారణకు కేసీఆర్ హాజరయ్యారు. కమిషన్ సంధించిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు. 60 ఏండ్లు దగా పడిన తెలంగాణకు గర్వకారణంగా చెప్పుకున్న కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఒకేసారి రాష్ట్రంలో సీఎం, కేంద్రంలో ఇరిగేషన్ మంత్రి విరుచుకుపడ్డారు. రాజ్యసభలో అమరావతి బిల్లుపై చర్చ జరుగుతున్న సమయంలో బీఆర్ఎస్ ఎంపీలు కాళేశ్వరం ప్రస్తావన తీసుకొచ్చారు. వారికి ఇదే సరైన ఛాన్స్ అనిపించింది. కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ గట్టి కౌంటర్ ఇచ్చారు. కాళేశ్వరం పేరుతో సుమారు 1,00,000 కోట్ల రూపాయల ప్రజాధనం నీళ్ల పాలైందని ఆయన కుండబద్దలు కొట్టారు. ప్లానింగ్, డిజైన్ లోపాల వల్లే బ్యారేజీలు కుంగిపోయాయని, ప్రజలకు అందాల్సిన నీరు అందకుండా పోయిందని కేంద్రం స్పష్టం చేయడం బీఆర్ఎస్ వర్గాలను దిగ్భ్రాంతికి గురిచేసింది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మొదటి నుండి కాళేశ్వరాన్ని కూలేశ్వరం అని పిలుస్తూ వస్తున్నారు. మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు కుంగిపోవడం, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలో లీకేజీలు బయటపడడంతో ఆయన చేస్తున్న విమర్శలకు ఇప్పుడు కేంద్ర మంత్రి వ్యాఖ్యలు మరింత బలాన్ని చేకూర్చాయి. 1,00,000 కోట్ల వ్యయం చేసినా ఫలితం శూన్యమని కేంద్రం సాక్షాత్తు పార్లమెంట్లో ప్రకటించడం ద్వారా ఇటు కాంగ్రెస్, అటు బీజేపీ రెండు పార్టీలు బీఆర్ఎస్ హయాంలో అవినీతి జరిగిందని జాతీయ స్థాయిలో ముద్ర వేసినట్లయింది. ఇది బీఆర్ఎస్ నాయకత్వానికి మింగుడు పడని పరిణామం. విచారణ నీడలో ప్రాజెక్టు భవిష్యత్తు, బ్యారేజీల కుంగుబాటుపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇప్పటికే తీవ్రమైన లోపాలను ఎత్తి చూపింది. ఈ లోపాలపై ప్రస్తుతం విచారణ జరుగుతోందని, అది నెమ్మదిగా సాగుతోందని మంత్రి పాటిల్ పేర్కొన్నారు. అటు రాష్ట్రంలో విజిలెన్స్ విచారణ, ఇటు కేంద్ర సంస్థల నివేదికలు బీఆర్ఎస్ అధినాయకత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. కాళేశ్వరం అంశం బీఆర్ఎస్ పార్టీకి రాజకీయంగా పెద్ద అడ్డంకిగా మారింది. అటు కాంగ్రెస్ రాష్ట్ర స్థాయిలో, ఇటు బీజేపీ జాతీయ స్థాయిలో ప్రాజెక్టు వైఫల్యాన్ని ఎండగడుతుండటంతో ఆ పార్టీ సమాధానం చెప్పుకోలేక సతమతమవుతోంది. కేవలం ఒక బ్యారేజీ కుంగిపోవడమే కాకుండా 1,00,000 కోట్ల రూపాయల ప్రజాధనం వృధా అయిందనే ప్రచారం ప్రజల్లోకి బలంగా వెళ్ళింది. దీనిని కవర్ చేసుకునే క్రమంలో చేస్తున్న ప్రయత్నాలు మరింత వివాదాలకు దారి తీస్తుండటంతో గులాబీ దళం ప్రస్తుతం తీవ్ర నిర్వేదంలో ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ రాష్ట్రంలో గోదావరి నదిపై నిర్మించిన ప్రపంచంలోనే అతిపెద్ద మల్టీ స్టేజ్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్. దీన్ని 2016-2019 మధ్య కాలంలో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ఈ ప్రాజెక్టు ప్రధాన నిర్మాణం జరిగింది. గోదావరి నదీ జలాలను ఎత్తిపోసి తెలంగాణలోని 13 జిల్లాల్లో సుమారు 18.25 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు సాగునీరు అందించడంతో పాటు మరో 18.82 లక్షల ఎకరాలకు పాత ఆయకట్టు స్థిరీకరించడం ఈ ప్రాజెక్టు ప్రధాన లక్ష్యం. ఈ ప్రాజెక్టుపై మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల అనే 3 ప్రధాన బ్యారేజీలు ఉన్నాయి. మొత్తం 15 రిజర్వాయర్లతో
140 నుండి 148 టీఎంసీల నీటిని నిల్వ చేసే సామర్థ్యం ఉంది. 20 లిఫ్ట్ స్టేషన్లలో 82 భారీ పంపును అమర్చారు. 1531 కిలోమీటర్ల పొడవైన కాలువలు, 203 కిలోమీటర్ల మేర భూగర్భ సొరంగాలు నిర్మించారు. ఈ ప్రాజెక్టు ద్వారా ప్రతిరోజు 2 టీఎంసీల చొప్పున 90 రోజుల పాటు మొత్తం 180 టీఎంసీల నీటిని ఎత్తిపోయాలని నిర్ణయించారు. ఇందులో సాగునీటికి 134.5 టీఎంసీలు, హైదరాబాద్ తాగునీటి అవసరాలకు 30 టీఎంసీలు, పరిశ్రమలకు 16 టీఎంసీలు కేటాయించారు. ప్రాజెక్టు ప్రారంభంలో అంచనా వ్యయం 80,500 కోట్లు ఉండగా కాలక్రమేణా అది 1.47 లక్షల కోట్ల వరకు పెరిగిందని కాగ్ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. 2023లో కాళేశ్వరం ప్రాజెక్టులోని ప్రధాన భాగమైన మేడగడ్డ బ్యారేజీ పిల్లర్లు కుంగిపోవడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఇది కేవలం నిర్మాణ లోపమే కాకుండా మొత్తం ప్రాజెక్ట్ డిజైన్, ప్లానింగ్లోనే లోపాలు ఉన్నాయని కేంద్రంతో పాటు రాష్ట్రం నియమించిన ఎంతికి తొందర ఉన్నపళంగా సీఎం రేవంత్ తీసుకున్న తాజా నిర్ణయం ఇప్పుడు రాష్ట్రంలో హాట్ టాపిక్గా మారింది. నిన్నటిదాకా ఈ ప్రాజెక్ట్ అంటేనే ఒక పనికిరాని ప్రాజెక్టుగా చూసిన సీఎం అలా ఢిల్లీకి వెళ్ళి వచ్చిన తర్వాత ఎందుకు మారిపోయారనేది ఎటూ తేలని ప్రశ్న. బీఆర్ఎస్కు ఈ ప్రాజెక్టు మరో ఆయుధంగా మారే అవకాశం ఉందని కేంద్రంలో ఎవరైనా ఉప్పందించారా అనే టాక్ కూడా ఉంది. దీనికి తోడు కాళేశ్వరం జలాలు కూడా హైదరాబాద్ శివారు వరకు చేరాయి. ఇవి ప్రజల్లోకి వెళ్తే బీఆర్ఎస్కు కలిసి వచ్చే అంశమే. కానీ బీఆర్ఎస్ అటు ఆలోచించకుండా సీఎం మరమ్మతులకు దిగుతున్నారు, లేదంటూ ఢిల్లీ ప్రభుత్వ పెద్దలు కేసీఆర్కు అనుకూలంగా మారుతున్నారనే సంకేతాలు వచ్చాయని కూడా మరో వర్గం టాక్. ఇలాంటి రాజకీయ పరిణామాలు సీఎం రేవంత్ తీసుకున్న నిర్ణయం మాత్రం ఎటూ తేలని $1 మిలియన్ ప్రశ్నగా మారింది. ఘోష్ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా ఈ కాళేశ్వరంపై సిబిఐ విచారణ చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి సిఫార్సు చేసింది. ఇప్పుడు కేంద్రం వద్ద ఇది పెండింగ్లో ఉంది. కాళేశ్వరం బ్యారేజీల వద్ద రిపేర్ల ఖర్చు ప్రభుత్వం భరించడం కూడా ఖాయంగా కనిపిస్తోంది. ప్రాజెక్టులోని 3 బ్యారేజీలకు రిపేర్లు చేసి వీలైనంత త్వరగా వాడుకలోకి తీసుకురావాలని భావిస్తున్న రాష్ట్ర సర్కారు ఖర్చులను తానే భరించేందుకు సిద్ధమైనట్లు స్పష్టమవుతోంది. మేడిగడ్డ సహా అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు డిఫెక్ట్ లయబిలిటీ పీరియడ్లోనే దెబ్బతిన్నాయి. ఆ డ్యామేజీలకు నిర్మాణ సంస్థలు రిపేర్లు చేయకపోవడం వల్లే 2023లో మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోయిందని రిపోర్టులు తేల్చాయి. రిపేర్లకు నిర్మాణ సంస్థలతోనే ఖర్చు పెట్టించాలని కాళేశ్వరం జ్యుడిషియల్ కమిషన్, విజిలెన్స్ ఎంక్వైరీలు కూడా తేల్చి చెప్పాయి. సంస్థలు మాత్రం ప్రభుత్వ నోటీసులను తీసి పక్కనే వేశాయి. ఈ ఖర్చులను తాము భరించబోమని ప్రభుత్వం మళ్లీ కొత్తగా అగ్రిమెంట్ చేసుకోవాల్సిందేనని ఎల్ఎన్టీ ఖరాఖండిగా చెప్పేసింది. మరోవైపు బ్యారేజీలకు వీలైనంత త్వరగా రిపేర్లు పూర్తి చేయాలని ఇటీవల సీఎం చెప్పడంతో ఖర్చు ప్రభుత్వం భరించేందుకు సిద్ధమైంది. ఇటీవల ఢిల్లీకి వెళ్లి వచ్చిన సీఎం రేవంత్ అత్యవసరంగా తన నివాసంలో మంత్రి ఉత్తమ్తో కలిసి ఇరిగేషన్ మీద, ప్రధానంగా కాళేశ్వరం మీద సమీక్ష చేశారు. ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజీలకు వెంటనే మరమ్మతులు చేపట్టి తిరిగి వినియోగంలోకి తేవాలని సీఎం అధికారులను ఆదేశించారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సిఫార్సులకు అనుగుణంగా పనులను పూర్తి చేయాలని సూచించారు. మరమ్మతు పనుల కోసం స్పెషల్ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని, అన్ని ఏజెన్సీలను అప్రమత్తంగా చేసి పనుల వేగం పెంచాలని సీఎం సూచించారు. జలవనరుల విభాగం, సిడబ్ల్యూపీఆర్ఎస్, బ్యారేజీ నిర్మాణ సంస్థలు, డిజైన్ కన్సల్టెంట్లతో కూడిన ఒక బృందాన్ని ఏర్పాటు చేయాలని ఆదేశించారు. పనులు జాప్యాన్ని సహించబోమన్న సీఎం మరమ్మతు పనులకు నిధుల కొరత ఏమాత్రం ఉండబోదన్నారు. మేడిగడ్డ వద్ద బేస్ క్యాంప్ ఏర్పాటు చేయాలని సీఎం సూచించారు. మరమ్మతు పనులు మొదలైన తర్వాత తాను స్వయంగా
అక్కడికి వచ్చి పనులు జరుగుతున్న తీరును పరిశీలిస్తానన్నారు.